కానీ ఇలాగేంటంటే 5,200కి మొత్తం కోచ్ అంతా బుక్ చేసుకున్నట్లయితుంది. ఎవరు లేరు కదా, మనం ఒక్కలమే. ఏ రూమ్లోని ఎవరు లేరు, ఈ కంపార్ట్మెంట్ అంతా నేను ఒక్కడనే ఉన్నా. సీరియస్లీ వైజాగ్ మసాజ్ దగ్గర ఎటువంటి తోపు ట్రైన్ వచ్చినాక కంపల్సరీగా ఇక్కడ గంటలు తరబడి ఆగాల్సిందే. ఫ్రెండ్స్తోని కజిన్స్తోని మాట్లాడిన తర్వాత ఢిల్లీలోని నా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కజిన్ ఢిల్లీలో ఉన్నారంట. సో పర్లేదు బండి ఇక్కడ పెట్టేయండి అని చెప్పారు. Good morning all and welcome back to another day of the All India road trip. Good morning from బర్సానాలో ఉన్నాను. బర్సానాలో నిన్న దర్శనం అయిపోయింది కదా రాధారాణిది. ఈరోజు ఏంటి అని అంటే ఇంకెక్కడితోటి ఈ సీజన్ని కంప్లీట్ చేసేస్తున్నాను. కంప్లీట్ చేయడానికి ముందుగా నేను ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్తున్నాను. ఢిల్లీ ఇక్కడ నుంచి ఒక 120 కిలోమీటర్స్ ఉన్నది. ఢిల్లీ వెళ్ళడం దేనికి అని అంటే యాక్చువల్గా నాకు ఈరోజు నా బైక్ని వైజాగ్ ట్రైన్లోని పంపించేసి నేను కూడా ట్రైన్లో వెళ్దాము అని అనుకున్నాను. ఫ్రెండ్స్తోని కజిన్స్తోని మాట్లాడిన తర్వాత ఢిల్లీలోని నా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కజిన్ నా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ కజిన్ ఢిల్లీలో ఉన్నారంట. సో కొంచెం లాంగ్, నాకు తెలియదు. సో అక్కడ వెళ్ళి అక్కడ వాళ్ళు యూనివర్సిటీలోని స్పేస్ ఉన్నది, సేఫ్గా ఉంటుంది, ప్రాబ్లం లేదు. బికాజ్ మళ్ళీ మీరు పండుగ తర్వాత వస్తారంటున్నారు కదా, సో పర్లేదు బండి ఇక్కడ పెట్టేయండి అని చెప్పారు. సో ఆన్ దాట్ పాయింట్ స్టిల్ థింకింగ్, బైక్ ఇంటికి పంపించేద్దామా, మళ్ళీ వచ్చినప్పుడు ఎక్కించుకొద్దామా, లేదా ఇక్కడ ఎలాగో స్పేస్ ఉంది కాబట్టి మళ్ళీ నేను రాజస్థాన్ వెళ్ళాలన్నా ఉత్తరాఖండ్ వెళ్ళాలన్నా సెంటర్ పాయింట్ అయితే ఢిల్లీనే. సో మళ్ళీ నేను బండి ఇంటి నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి తిరుగుదామా అన్నది చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఎనీవేస్ 3 hours జర్నీ ఉన్నది కాబట్టి ఢిల్లీకి ఈ లోపు ఒక కన్క్లూజన్కి వస్తాను. 99% అక్కడ బండి పెట్టేద్దామనే ఆలోచనతోనే ఉంది. బండి పెట్టేసి నేను ట్రైన్ వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. మిగిలిన 1% ట్రైన్ మీద తీసుకెళ్ళిపోదాం అని అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ ఈ జర్నీలోని ఒక రైట్ డెసిషన్ తీసుకొని వాళ్ళు వర్క్ చేస్తున్న యూనివర్సిటీలోని పెట్టేద్దామని పెట్టడానికి ట్రై చేస్తాను 99%. వన్స్ నేను పెట్టిన తర్వాతే రిజర్వేషన్ చేసుకుంటాను. వన్స్ ఆ కన్ఫర్మేషన్లో నేను పెడుతున్నానా లేదా అనేది వచ్చి బండిని ఒక దగ్గర సేఫ్గా పెట్టేసిన తర్వాతే నేను రిజర్వేషన్ చేసుకొని, ట్రైన్ రిజర్వేషన్ అయితే లేదు ఇంకా ప్రస్తుతానికి, ఆ రిజర్వేషన్ చేసుకొని అప్పుడు నేను బయలుదేరుతాను. సో దట్స్ ఆల్. ప్యాకింగ్స్ అన్నీ అయిపోయాయి. ప్రస్తుతం అయితే బర్సానా టు న్యూఢిల్లీ వెళ్ళి అక్కడ బండి పెట్టడం లేదా చూసుకొని బయలుదేరుదాం. లెట్స్ స్టార్ట్ జర్నీ. నేను స్టార్ట్ అయిపోయాను బర్సానా నుంచి. నేను చెప్పిన యూనివర్సిటీ ఇంకేదో కాదు, NCERT. ఢిల్లీలో హాజ్ కాస్ విలేజ్ వెళ్ళి అక్కడ బండి పెట్టేద్దాం. కానీ అమ్మ ఇది ఏందో కానీ వేడి ఎలా ఉంటున్నారో జనాలు ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. ఘోరంగా ఉందమ్మా వేడి. ఇదిగోండి నా లెఫ్ట్లో కీర్తి టెంపుల్ నిన్న మేడపై నేను చూపించాను, కొండపై నేను చూపించాను కదా, అదే. ఇవాళ నిన్న ఈరోజు మార్నింగ్ ట్రైన్ టికెట్స్ చూస్తే ఈ రోజుటికే ఖాళీలు ఉన్నాయి. ఈరోజు నైట్ ఏపీ ఎక్స్ప్రెస్ ఉన్నది, ఏపీ ఎక్స్ప్రెస్కే ఖాళీలు ఉన్నాయి. ఫైనలీ గైస్ ఢిల్లీ అయితే వచ్చేసానండి. ఢిల్లీ వచ్చి బైక్ని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర పార్క్ చేసేసాను.
పార్క్ చేసిన తర్వాతనే నేను ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను ఏపీ ఎక్స్ప్రెస్కి. మళ్ళీ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసాను ఊబర్ మీద. 14 కిలోమీటర్స్. టైం అయితే 6:30 అయింది. టోకెన్కి వెళ్ళి తీసుకొని మోస్ట్ అప్రాక్సిమేట్గా 4th ప్లాట్ఫామ్కి అయితే వస్తుంది. 4th ప్లాట్ఫామ్లో తీసుకోవడం. లగేజ్ అయితే తీసేసుకున్నా. మోస్ట్లీ 4th ప్లాట్ఫామ్ అయి ఉండొచ్చు. 4th ప్లాట్ఫామ్కి అయితే వెళ్తున్నా. ఏపీ ఎక్స్ప్రెస్ ఫస్ట్ టైం ట్రావెలింగ్ బై ఫస్ట్ ఏసీ ఫర్ ది ఫస్ట్ టైం. అండ్ ఏపీ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ నుంచి విశాఖపట్నం లాస్ట్. చూడండి, ఇంజిన్ పక్కకి వెళ్ళిపోతుంది. అక్కడ పరిగెత్తాలి. వాడి అమ్మాయి ఇంజిన్ ఫస్ట్ బోగి దగ్గర ఉంది. చూస్తుంటే అన్ని ఏసీ బోగీలు ఉన్నాయి ఇక్కడ. అన్ని ఏసీ బోగీలు. ఒక పార్ట్నర్ అయితే దొరికాడు. మొదలు అయితే ఇది లాక్, అన్లాక్, సారీ ఇది లాక్, ఇది అన్లాక్. కూపులు ఏంటంటే ఓన్లీ 2 berths ఉంటాయి ఇక ఇద్దరు ఉండడానికి. నాకు కిందన 13 వచ్చింది, ఈ 13. టైం అవుతుంది కదా, ముందైతే కొంచెం బట్టలు డ్రెస్అప్ మార్చేసుకొని సెట్ అవుతాం. ఒకసారి బయటికి వెళ్ళి బాత్రూమ్ కూడా ఎలా ఉందంటే చూసి వచ్చేద్దాం. అలాగే పర్లేదు, బట్టలు మార్చేసుకుందాం. సూపర్. ఇదైతే 4 బెడ్. దీనికి కూడా డోర్ క్లోజ్. మాకైతే ఒక కూప్ వచ్చింది. ఇది సింగిల్, ఇద్దరే ఉంటారు దీంట్లోనే. అండ్ స్టెప్స్ కూడా చూడండి, గజిబిజి గుండకంటనా వుడెన్ స్టెప్స్ లాగా నీట్గా ఇచ్చాడు ఇక్కడ. కేబిన్ అయితే 4 beds ఉంటాయి, కూప్ అయితే 2 beds మాత్రమే ఉంటాయి. ఇదంతా సైడ్ బెర్త్ లేకుండా ఇదంతా ఓపెన్. ముందైతే మనం బాత్రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకుంటాం. ఇంకా గైస్, బాత్రూమ్ విషయానికి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంది. మొత్తం ఆ పార్ట్ అంతా మొత్తం గ్లాస్ ఉన్నది. కమోడ్ అంటారు యాజ్ యూజువల్. స్ప్రే ఒకటి పెట్టాడు, బట్ అది పని చేయట్లేదు. పెట్టేలామో. ఇది ఫస్ట్ స్టేషను. చూడండి కింద వాటర్ అంతా. ఇప్పుడే ఎవరో ఒక అమ్మాయి వచ్చి మొత్తం కంపు చేసిపోయింది. జెట్ స్ప్రే కావాల్సిన వాళ్ళకి జెట్ స్ప్రే, అండ్ జగ్గుతో కావాల్సిన వాళ్ళు జగ్గు, చిన్న హ్యాండిల్ బార్, అండ్ బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి ఒక హ్యాంగర్ ఒకటి ఇచ్చారు. డిఫరెన్స్ ఏంటి అంటే థర్డ్ ఏసీకి దీనికి కొంచెం స్పేషియస్గా ఉంది. స్పేషియస్గా ఉంది. మిర్రర్ అయితే మాత్రం ఫుల్ సైజ్ మిర్రర్. దట్స్ ఇట్. ఈ ఫస్ట్ ఏసీ అని, సెకండ్ ఏసీ అని, థర్డ్ ఏసీ అని ఈ పేపర్ రోల్ అయితే పెట్టు. ట్రైన్ స్టార్ట్ అవ్వకముందే ఫుడ్ కూడా వచ్చింది. వెజ్ దొరుకుతుంది, గ్రీన్ సలాడ్, గ్రేవీ, చిన్న క్యారెట్ అండ్ గ్రీన్ పీస్ ఫ్రై, పప్పు, చపాతి, రైస్, చిన్న పిక్కల్. నేనైతే ఒక వాటర్ బాటిల్ అండ్ ఫ్రూట్ కేక్ తీసుకున్నా. టైం 7:47. పావుగంట ఉంది. పావుగంట అక్కడ వచ్చింది. ఎందుకంటే తర్వాత ఆగ్రా స్టేషన్ 10 o'clock వెళ్తుంది. నాకు కూడా ఏంటంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఏసీ. ఎన్నాళ్ళు బతికాం కానీ ఫస్ట్ ఏసీ ఇప్పుడు ఎక్కలేదు. అదెందుకు ఇచ్చాడు? ఈ ఖాళీగా ఉన్నాయి కదా, మొత్తంలో వచ్చుంటే బాగుంది కదా. నేను బాత్రూమ్కి డోర్కి ఎంత గ్యాప్ అంటే ఇంకో క్యాబిన్ పెట్టేస్తుంది. మన బోగి కూడా అంటే ఇంజిన్ తర్వాత లగేజ్ క్యారియర్ తర్వాత H1 ఉంది. టైం అయితే 7:50 అయింది. అండ్ ఇక్కడికి ఇప్పుడే లగేజ్ వస్తుంది. ఇంకా లగేజ్ కూడా ఇప్పుడే వచ్చింది. ఇది ఎప్పుడు ఎక్కుతుంది, ఎప్పుడు బయలుదేరుతాం. ఇదేనండి లగేజ్ బోగి.
ఇప్పుడంతా లగేజ్ కంపార్ట్మెంట్లోకి ఎక్కించేసి అప్పుడు బయలుదేరుతుంది. 10 minutesలో ఇట్స్ నాట్ పాసిబుల్ ఇంత లగేజ్ అని అంటే. ట్రైన్ బయలుదేరిన బాగా ఫస్ట్ అయితే బీభత్సంగా సో తినేద్దాం. నీట్లీ ర్యాప్డ్, చాలా నీట్గా ర్యాప్ చేసిన ఫుడ్. 150 రూపీస్. పప్పు ఓకే, ఇది గ్రేవీ, రైస్ అయితే సరిగ్గా ఉడకలే. సో ఈ ట్రైన్ ఎక్కడెక్కడ ఆగుతుంది ఏంటి అనేది ఏంటంటే కొంచెం ఎప్పట్లో ఈరోజు నైట్ ఒకవేళ కొంచెం టైర్డ్గా ఉన్నాను పడుకుండా పోయినా రేపు మార్నింగ్ అని డిస్కస్ చేద్దాం. అంటే ఇక్కడి నుంచి స్టేషన్స్ అయితే తక్కువ, ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, తర్వాత మళ్ళీ నాగపూర్ ఎక్కడో ఉన్నది అనుకుంటా. చేసుకొని మిగతా విషయాలు కూడా మాట్లాడదాం. అయితే జర్నీ అయితే మాత్రం 33 hours సంథింగ్. ఇప్పుడు 8 o'clock స్టార్ట్ అయ్యాం కదా. 8 o'clock స్టార్ట్ అయితే రేపు అంతా జర్నీ ఉంటుంది. ఎందుకంటే అది ఢిల్లీ మెట్రో రైల్, అది అక్కడ కనబడుతుంది. రేపు నైట్ కూడా జర్నీ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి 4:10కి రీచింగ్ టైం. ఇంకా మనం వెళ్ళే రూట్ చూసుకుంటే ఢిల్లీ తర్వాత డైరెక్ట్గా ఇంకా ఆగ్రానే ఒక 2 hours జర్నీలో. ఐ థింక్ ఇట్స్ విజిబుల్, క్లియర్ అయితే రావట్లేదు. తర్వాత గ్వాలియర్, ఝాన్సీ, తర్వాత మధ్యప్రదేశ్లోని భోపాల్, నాగపూర్. అక్కడి నుంచి ఏంటంటే అక్కడ వరకు మినిమల్ స్టాప్స్. అంటే రేపు మార్నింగ్ 10:30 వరకు మధ్యాహ్నం 1 o'clock వరకు మినిమల్ స్టాప్స్. అక్కడ తెలంగాణ దగ్గర పడుతుంది. దగ్గర నుంచి చంద్రపూర్, బల్హాసా, షేర్పూర్, రామగుండం, అదే మన తెలంగాణలోకి వచ్చేస్తాం. పెద్దపల్లి జంక్షన్, వరంగల్, ఖమ్మం. అండ్ దెన్ రేపు నైట్ 9 o'clock విజయవాడ తర్వాత ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ. అండ్ ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి విశాఖపట్నం. ఎట్లుంది ఆల్రెడీ విశాఖపట్నం 40 minutes లేట్గా నడుస్తుంది. మనం ట్రావెల్ చేసే 2100 kilometers ఓన్లీ 20 stops అంటే 100 kilometers స్టాప్ చొప్పున. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్. టైం 8 అయింది. అయితే మంచి హ్యాపీగా నిద్రపట్టింది. కొంచెం బెర్త్ సైజులు కూడా కొంచెం పెద్దవి ఇచ్చాడు. థర్డ్ ఏసీ సెకండ్ ఏసీలో ఉన్నంత చిన్నవి కాకుండా పెద్దవి ఇచ్చారు. ప్రస్తుతం అయితే భోపాల్ దాటేసి నాగపూర్ వైపు ఉన్నాం. నాగపూర్కి ఒక 2 hours రీచ్ అవ్వచ్చు. అలాగే ఏంటి అని అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లోని చాలా తక్కువ స్టాప్స్ ఉన్నాయి. ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, తర్వాత మళ్ళీ భోపాల్ తర్వాత నాగపూర్. మళ్ళీ మన తెలంగాణ, ఆంధ్రాలోకి వచ్చేసరికి అయితే మాత్రం స్టాప్స్ పెరుగుతాయి. ఆంధ్రాలో అయితే కంటిన్యూస్ స్టాప్స్. ఇంకా ఆంధ్రాలోని ఫస్ట్ వరంగల్ దాటిన తర్వాత విజయవాడ నుంచి స్టార్ట్. ఇంకా వరంగల్, ఖమ్మం ఉంటుంది. ఇంకా అక్కడ విజయవాడ నుంచి స్టార్ట్. క్లైమేట్ ఇక్కడ మంచిగా ఉంది. న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్లోని డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చల్లగా ఉందబ్బా. ఈ క్లైమేట్ ఉండుంటే 10-20 రోజులైనా తిరగచ్చు. అక్కడ ఆ క్లైమేట్ వచ్చేసరికి ఆ వేడి క్లైమేట్ వచ్చేసరికి 3 రోజుల్లో మొత్తం బాడీ మొత్తం పిచ్చెక్కిసింది. అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం అంటే నా దగ్గర చేంజ్ లేదు, అన్నీ 500 ఉన్నాయి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అరుచుకుంటూనే పోతారు తప్పించి మన డోర్ల దగ్గర రారు. డోర్లు క్లోజ్ చేసి ఉన్నాయి కదా. మనం లేచి వెళ్ళి డోర్ తీసేలోపు జంప్ అయిపోతున్నారు. ఫస్ట్ చేంజ్ లేదు కదా, ఫోన్పేతో వర్కౌట్ అయింది. ఈ మధ్య బాగా వర్కౌట్ అవుతుంది. ట్రైన్లో కూడా ఎక్కడ పడితే అక్కడ సిగ్నల్ ఉండడం బాగుంది. అట్లా ఈ మధ్య
అంటే ఒకప్పుడు ఏదో చిన్న నెగిటివిటీ ఉండేది, కానీ ఇప్పుడు రైల్వేస్లో ఫుడ్ కానీ టీ కాఫీలు కానీ మంచి ఇదే ఉంది. టరాకో అంటే మనం అయోధ్య నుంచి ఆగ్రా వైపు వచ్చినప్పుడు చూసాం కదా, ఆ ప్లేస్ ఏది. స్టేషన్ స్టాప్ అయితే లేదు, కానీ మేబీ సమ్ రీజన్స్ కింద ఆపినట్టున్నారు. ప్లస్ ఇదేదో ఫారెస్ట్లో నుంచి వెళ్తున్నాం. డర్కోలో ఇందాక ఊరి దగ్గర చూసాం కదా, అక్కడ నుంచి నాగపూర్ వెళ్ళే, భోపాల్ నుంచి నాగపూర్ వెళ్ళే మధ్యలోని ఐ థింక్ కన్హా నేషనల్ పార్క్ అనుకుంటా. టనల్స్ కూడా ఉన్నాయి, చాలా లాంగ్ టనల్. అటువైపు ట్రాక్, ఇక్కడ ట్రాక్, టన్నలు లోయ. నాగపూర్కి దాదాపులో ఉన్నాం, ఇంకో 10 కిలోమీటర్స్. స్టాండ్వేలో ఆపేసాడు ట్రైన్. జర్నీ బాగానే ఉంది, నాట్ సో బోరింగ్. అయితే పైన ఎడిటింగ్ వర్క్ కూడా చేసేసుకుంటున్నాం. అంత లాంగ్ గ్యాప్ వచ్చింది. ప్రశాంతంగా ఎడిటింగ్ వర్క్ అయితే చేసుకుంటున్నాను. ఈలోపు నాకు ఫుడ్ కూడా వచ్చింది. నాన్ వెజ్ చెప్పాను, ఏమున్నాయో చూద్దాం సార్. తినేస్తాను, టైం 12 ఇంకేం పని, తింటూ పడుకుని పోదాం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మళ్ళీ గ్రేవీ అయితే కొంచెం ఉప్పుగా ఉంది, బట్ చికెన్ అయితే సాఫ్ట్గా ఉంది. ఇంకా తినేసి ఒక గంట 2 గంటలు స్లీప్ వేసేస్తాను. యాక్చువల్గా ఏపీ ఎక్స్ప్రెస్ విజయవాడ పైనుంచి వెళ్ళాలి, బట్ నాగపూర్ దగ్గర ఎందుకు వచ్చిన డైవర్షన్ తీసుకున్నారు. ప్లస్ విజయవాడకి అయితే వెళ్ళట్లేనట్లుంది, వేరే రూట్ అనుకుంటాను. విజయనగరం వైపు కానీ వెళ్తుందేమో అనుకుంటున్నాను. ఏం డైవర్షన్ కానీ ఏ రూమ్లోని ఎవరు లేరు. ఈ కంపార్ట్మెంట్ అంతా నేను ఒక్కడనే ఉన్నా. సీరియస్లీ, అంటే ఒక్క రూమ్ డౌట్ ఉంది, ఐ థింక్ ఈ రూమ్ డౌట్. నాకు ఈ రూమ్ కాదు, నేను మధ్యలో ఒక రూమ్ డౌట్. నేను ఒక్కరు లేరు సీరియస్గా. ఐ డోంట్ నో ఎందుకు డైవర్షన్ తీసుకున్నది ఏంటో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఐ థింక్ విజయవాడ రూట్ అయితే వెళ్ళట్లేదు. ఇది నాగపూర్ నుంచి రాయ్పూర్ రూట్కి డైవర్షన్ తీసుకుంది. రాయ్పూర్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఏదైతే రూట్లో వచ్చామో అదే విధంగా రాయ్పూర్ నుంచి జగదల్పూర్ నుంచి ఇటు రాయగడ వెళ్ళొచ్చు, లేదా అరకుపై నుంచి కూడా వెళ్ళొచ్చు. రాయ్పూర్ నుంచి అయితే 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి జగదల్పూరు కోరపుట్టు వైపు వెళ్ళొచ్చు, లేదు అని అంటే ఒడిశాలో నుంచి రాయగడ పార్వతీపురం ఆ రూట్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైతే తెలీదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. విజయవాడ మా కజిన్కి ఫోన్ చేసి నైట్ ఫుడ్ ఏమైనా అరేంజ్ చేయమని చెప్పా, బట్ ఇప్పుడు మళ్ళీ వాడికి ఇన్ఫార్మ్ చేయాలా, ఇక ఇటువైపు రావట్లేదు అటువైపు వెళ్తుంది. అది మంచి పని. దానికి ఫోన్ చేయాలా, ఫోన్ చేసి అవ్వట్లేదు అబ్బాయి చెప్పాలా. డైవర్షన్ అయితే కరెక్టేనండి. డైవర్షన్ ఏంటంటే ఇప్పుడు కొన్ని రోజుల వరకు ఫ్లడ్స్ అని, లేకపోతే రిపేర్ వర్క్స్ అని చెప్పి సమ్ రీజన్స్ వల్ల నాగపూర్ నుంచి అటలా విజయవాడ వైపు వెళ్ళాల్సిందే. ఇప్పుడు రాయ్పూరు, టీటల్గర్, రాయగడ, విజయనగరం, వైజాగ్ 4 స్టేషన్లు. ఎన్ని గంటలకు వెళ్తారా ఏంటన్నది డౌటే. చూస్తుంటే ఇంకా 18 గంటల జర్నీ అన్నట్లు ఉన్నది. 2:30కి అంతకు స్టార్ట్ అయింది. 2:30కి స్టార్ట్ అయితే 18 గంటలు అంటే రాత్రి 8, రాత్రి 2, మార్నింగ్ 8 అయిపోద్ది. మరోసారి చేయలు కూడా పోతుంది. దిస్ టైం
6 o'clock అయింది. మేబీ ఇంకొక 1 అవర్లో రాయపూర్ వెళ్తుంది. ఇక్కడ ప్యాంట్రీ వాళ్ళు కానీ ఎవరు ఈ భోగికి ఒక్కడే ఉన్నాను. పక్కన సెకండ్ ఏసీ అక్కడ ముగ్గురు ఎంతమంది ఉన్నట్లున్నారు, లేనట్లున్నారు నాకు తెలిసి. అక్కడ కూడా చెక్ చేయలేదు. బట్ కొంచెం ఆకలి వేస్తుంది. వాటర్ కూడా లేదు, ప్యాంట్రీ వాళ్ళు ఎవరు రాలేదు. సో నెక్స్ట్ ఇంకొక గంటలో రాయపూర్ వస్తుంది. రాయపూర్ దగ్గర దిగి వాటర్ బాటిల్ తినడానికి ఏమైనా తీసుకోవాలా. బికాజ్ ఎర్లీ మార్నింగ్ 5 or 6 అయిపోవచ్చు వెళ్ళేసరికి. నో డౌట్ డైవర్షన్ తీసుకున్నారు కాబట్టి రాయ్పూర్ రాయగడ నుంచి కూడా రిజర్వేషన్స్ కానీ జనాలు కానీ ఎక్కే ఛాన్స్ చాలా తక్కువ. మెయిన్ దీనికి జనరల్ బోగి ఒక్కటే ఉన్నట్లున్నది. మ్యాక్సిమం అన్ని ఏసీలే, అన్నీ ఖాళీ, మ్యాక్సిమం అన్నీ ఖాళీగా ఉన్నట్లున్నాయి. చూసారు, చిన్న డైవర్షన్ వల్ల మొత్తం గల్లంత అయిపోయింది. ఈ కోచ్ మొత్తానికి నేను ఒక్కడే ఉన్నానంటే ఆలోచించండి. కోర్స్ ఫస్ట్ ఏసీ అనుకోవచ్చు, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ. సెకండ్ ఏసీ పరిస్థితి అలాగే ఉన్నది, థర్డ్ ఏసీ కొంచెం అటు ఇటుగా ఉన్నట్లున్నది. ఎనీవేస్ రాత్రి అయిపోతుంది కదా, ఇంకోసారి చీకటి పడిపోతుంది. నా ఏపీ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ ఢిల్లీ టు వైజాగ్ ట్రిప్లో చిన్న డైవర్షన్లో ఇంకోసారి చీకటి పడిపోతుంది. రాయపూర్లో దిగి ఫుడ్ అది తీసుకొని మళ్ళీ ఎక్కాడు. ఎంతసేపు ఆగుతుందో కూడా క్లారిటీ లేదు, ఎందుకంటే ఇది రెగ్యులర్ రూట్ కాదు కదా. రాయపూర్లో మేబీ ఆగితే ఒక 1 నిమిషం 2 నిమిషాలు ఆగుతుందేమో. ఏమైనా కొందా అంటే ఏదో లాస్ట్ ప్లాట్ఫామ్ 6th ప్లాట్ఫామ్లో ఆపాడు. అండ్ దరిదాపులు లేవు, షాపులు లేవు. ఎంతసేపు అవుతుందో క్లారిటీ లేదు ఇక్కడ. ట్రైన్ అయితే చూడండి మొత్తం ఖాళీ. నేను చివరి భోగిలో ఉన్నా, సో నో ఛాన్స్. అటు వెళ్దామంటే కుదరట్లే. చూడండి 6th ప్లాట్ఫామ్లో పడేసాడు. 5th ప్లాట్ఫామ్లో బాగానే ఉంది, అక్కడ షాపులు గిప్పులు ఉన్నాయి వెనకాలకుండా. 6th ప్లాట్ఫామ్లో అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఒక్కటి లేదు, ఒక్కటంటే ఒకటి లేదు, ముందుకు పోవాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ 6-7 కోచెస్ అవతలు కూడా ఏం కనబడట్లేదు. అయితే లక్కీగా ఈ ప్యాంట్రీ వాడు వచ్చాడు. ప్యాంట్రీ వాడు వచ్చి ఫుడ్ కావాలా అన్నారు. ఇప్పుడు నీకోసారా బాబు వెయిట్ చేస్తాను, తీసుకురా అని చెప్తే వెంటనే తీసుకొచ్చాడు. అంత క్వాంటిటీ అంత ఎక్కువ లేదు, ఆకలి వేసేస్తుంది. సేమ్ వెజ్ ఫుడ్తోనే సరిపోయింది. సేమ్ చూడ రోటీలు, కర్రీ, చెన్నా కర్రీ ఇచ్చాడు. మిగతా అంతా సేమే, అదేనా ఉంటుందా ఎప్పుడు అంతే. పప్పు, ఆలు మటర్ ఇచ్చాడు అంతే. పొద్దున ఓన్లీ ఫ్రై, బంగాళదుంప ఫ్రై, ఇప్పుడు ఆలు మటర్. రైస్ తక్కువ అయితే తప్ప. వెల్కమ్ బ్యాక్ అండ్ గుడ్ మార్నింగ్. అదే ఫైనల్గా విజయనగరం అయితే దాటేసాను. 2 nights of లాంగ్ జర్నీ. ఆల్రెడీ 4 hours లేట్ ట్రైన్ నడుస్తుంది. అఫ్కోర్స్ ఈ టూర్ వచ్చినా కూడా, వేరే డైవర్షన్లో వచ్చినా కూడా 4 hours లేట్లో ఉన్నది. ఇది విజయవాడ పై, వరంగల్ విజయనగరం పై నుంచి వచ్చిన, రాయపూర్ విజయనగరం పై నుంచి వచ్చిన ఆల్మోస్ట్ సేమ్ డిస్టెన్స్. మార్నింగ్ 4 o'clock వెళ్ళాల్సింది. ముందు నాగపూర్ రీచ్ అయ్యే టైంకే 3 to 4 hours లేట్. ఇంక ఫైనల్గా విజయనగరం 7 o'clock వచ్చింది. అంటే వైజాగ్ ఒక 8-8:15కి వెళ్ళొచ్చు. ఇక్కడ క్లైమేట్ సీమ్స్ టు బీ గుడ్. క్లైమేట్ ఇక్కడ బాగానే ఉన్నట్లుంది. ఢిల్లీ, ఆగ్రా దగ్గరతో పోల్చుకుంటే అక్కడైతే మాత్రం హెక్టిక్ అబ్బ. 4 days నరకం చూశాను. ఫైనల్గా సొంత ఊరు వచ్చే టైంకి కొంచెం మంచి సరైన క్లైమేట్. ఇంకా వింటర్ కూడా స్టార్ట్ అవుతుంది.
వింటర్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇంకా మళ్ళీ త్వరలో మళ్ళీ పండగ అయిపోయిన తర్వాత మరొక సీజన్ స్టార్ట్ చేయాలి. అది ఇట్ కుడ్ బి రాజస్థాన్ అవ్వచ్చు, ఉత్తరాఖండ్ అవ్వచ్చు. నవంబర్ కదా, ఐ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. వైజాగ్ మజాకా గారే ఎటువంటి తోపు ట్రైన్ వచ్చిందనక కంపల్సరీగా ఇక్కడ గంటల తరబడి ఆగాల్సిందే. లుక్ ఎట్ దిస్, అయిపోయింది. మరిపాలెం దగ్గరలోనే అయిపోయింది. ఇందాక గోపాలపట్నం దగ్గర పావు గంట ఆపాడు, ఇక్కడ మరిపాలెం దగ్గరలో పావు గంట ఆపాడు. వైజాగ్ వచ్చి ఎటువంటి తోపు ట్రైన్ అయినా కూడా కంపల్సరీగా ఆగాల్సిందే. అట్ లాస్ట్ అరైవింగ్ ఎట్ విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అవుతున్నా. ఐ థింక్ ఇప్పుడు ఇది 8th ప్లాట్ఫామ్ ఇచ్చినట్లున్నాడు. హ్యాపీ ఫర్ దట్. ఇప్పుడు 7th ఇచ్చాడా, మళ్ళీ పైకి ఎక్కి దిగాల. తప్పదు మరి, ఇంకా బయలుదేరదాం. కారు కూడా వెయిటింగ్ బయట. మొత్తం ఎలాగైందంటే 5,200 మొత్తం కోచ్ అంతా బుక్ చేసుకున్నట్లయింది. అప్పుడు లేడు కదా, మనం ఒక్కలమే. Let's go.